Hi everyone. Electrical technician vocational group వల్ల paper 1 for the first year's basic electrical engineering model paper for the academic year 2021-22. So if we see here, this is the model paper for you. ఈ model paper నుంచి మీకు కొన్ని questions repeat అవుతాయి. So it's better to have a look or thorough knowledge of all the questions from this model paper. If you see section A, you are having 15 questions and you have to write any 10 questions. Each question carries 2 marks. The first question is, what is current? Vidyut pravaham ante emiti? Second one, define temperature coefficient of resistance. Temperature coefficient of resistance. ఉష్ణ నిరోధ గుణకమును వివరించము or నిర్వచించండి. What is a circuit? వలయము అంటే ఏమిటి? డిఫైన్ వర్క్ అండ్ రైట్ ఇట్స్ యూనిట్స్. పనిని నిర్వచించి ప్రమాణాలను వ్రాయము. హౌ టు కన్వర్ట్ హెచ్పి ఇంటూ వాట్స్. హెచ్పిని వాట్లలో ఎలా మార్చాలి? స్టేట్ జౌల్స్ లా. జౌల్ నియమమును తెలుపుము. వాట్ ఈజ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితము అంటే ఏమిటి? వాట్ ఈజ్ మ్యాగ్నెట్? అయస్కాంతం అంటే ఏమిటి? డిఫైన్ ఫ్లక్స్ డెన్సిటీ. అభివాహ సాంద్రతను నిర్వచింపుము. డిఫైన్ మ్యాగ్నెటిక్ యాక్సిస్. అయస్కాంత అక్షమును నిర్వచింపుము. వాట్ ఈజ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ లెంజ్ లా? లెంజ్ నియమం అంటే ఏమిటి వ్రాయండి. వాట్ ఈజ్ ఇండక్షన్? ఇండక్షన్ అంటే ఏమిటి? డిఫైన్ సెల్. సెల్ నిర్వచింపుము. వాట్ ఆర్ ది యూసెస్ ఆఫ్ కెపాసిటర్స్? కెపాసిటర్స్ యొక్క ఉపయోగాలు ఏమిటి? సో దీస్ ఆర్ ది 15 క్వశ్చన్స్. లెర్న్ ఆల్ దీస్ 15 క్వశ్చన్స్. ఈ 15 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు అట్లీస్ట్ ఇందులో ఒక 50% వరకైనా రిపీట్ అవుతాయి. సెక్షన్ బి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హియర్ 6 మార్క్స్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ఎనీ 5. 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 రాయమన్నారు. మీకు చాలా చాయిస్ ఉంది, 50% చాయిస్ ఉంది. సో ఇఫ్ యూ సీ ద 16th క్వశ్చన్, డిఫైన్ రెసిస్టెన్స్, ఎక్స్ప్లెయిన్ ది లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. నిరోధమును నిర్వచింపుము. నిరోధము యొక్క నియమాలను వివరించండి. ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ phosphor bronze is 39.4 into 10 to the power of -4 degrees centigrade. Find the coefficient for the temperature of A 20 degrees centigrade and B 100 degrees centigrade. 0 degrees centigrade వద్ద ఒక ఫాస్ఫర్ బ్రాంజ్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆల్ఫా 39.4 into 10 to the power of -4 degree centigrade అయితే A 20 degree centigrade, B 100 degree centigrade వద్ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆల్ఫాను కనుగొనుము. కంపేర్ సిరీస్ సర్క్యూట్ విత్ ప్యారలల్ సర్క్యూట్. శ్రేణి వలయమును సమాంతర వలయములతో పోల్చుతూ జాబితాను వ్రాయము. An office comprises the following loads. Calculate the energy charges paid to the supply authority of the month of November at the rate of 2 rupees unit. For unit, the office worked for 25 days of that month. Meter rent is rupees 6 per month. 6 tube lights, 40 watt work, 8 hours per day. 4 lamps, 60 watt, 12 hours per day. 16 fans, 60 watt, 6 hours per day. ఒక ఆఫీసులోని విద్యుత్ ఇన్స్టాలేషన్ నందు లోడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. 60 ట్యూబ్ లైట్లు 40 వాట్స్ 8 గంటలు ఒక్క రోజుకి, 4 ల్యాంప్స్ 60 వాట్స్ 12 అవర్స్ అంటే 12 గంటలు పర్ ఒక రోజుకి. నెక్స్ట్ 16 ఫ్యాన్స్ 60 వాట్స్ 6 గంటలు ఒక రోజుకి. పని చేసినచో నవంబర్ నెల యొక్క కరెంటు బిల్లును ఒక యూనిట్కు 2 రూపాయల చొప్పున మరియు మీటర్ అద్దె నెలకు 6 రూపాయల చొప్పున కనుగొనుము. ఈ ఆఫీస్ ఆ నెలలో 25 రోజులు పనిచేస్తుంది. డ్రా ది పార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్. ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క విభాగాలను భాగాలను గీయండి.
కంపేర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ విత్ ఎలక్ట్రోమ్యాగ్నెట్. శాశ్వత అయస్కాంతాన్ని విద్యుత్ అయస్కాంతంతో పోల్చండి. స్టేట్ ది ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. అయస్కాంతం యొక్క విలోమ వర్గ నియమాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ కుడి చేతి నిబంధనను వివరించండి. ఎక్స్ప్లెయిన్ కాన్స్టెంట్ కరెంట్ సిస్టమ్ ఆఫ్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ. కాన్స్టెంట్ కరెంట్ పద్ధతిలో బ్యాటరీ ఛార్జింగ్ చేసే విధానాన్ని వివరించండి. స్టేట్ ది రిలేషన్స్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సమాంతర కెపాసిటర్ల యొక్క సంబంధాలను వ్రాయండి. సో దీస్ ఆర్ ది 10 క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ని రాస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది మోడల్ పేపర్. నెక్స్ట్ వీ విల్ సీ పేపర్ 2. దిస్ ఈస్ పేపర్ 2 ఫర్ ఎలక్ట్రికల్ technician, electrical engineering material and wiring. So this is the model paper. Section A contains 15 questions. You have to write any 10 and each one carries 2 marks. First question, what is an atom? పరమాణువు అనగానేమి? State the advantages of ACSR. ACSR యొక్క ప్రయోజనాలు తెలుపండి. What are semiconductors? అర్ధ వాహకాలు అనగానేమి? What are the electrical properties of insulating materials? అవాహక పదార్థాల విద్యుత్ లక్షణాలు ఏమిటి? How are the insulating materials classified? అవాహక పదార్థాలను ఎలా వర్గీకరించారు? Define dielectric strength. డైఎలక్ట్రిక్ బలాన్ని వివరించండి. What is dielectric loss? డైఎలక్ట్రిక్ లాస్ అంటే ఏమిటి? What is soldering material? Soldering materials అనగానేమి? What is a switch? Switch అనగానేమి? Define fuse. Fuse అనగానేమి? List the various types of pliers. వివిధ రకాల ప్లయర్లు తెలుపండి. What are the types of energy distribution systems? Energy distribution system ఎన్ని రకాలు తెలుపండి. Draw the simple lamp circuit. సాధారణ ల్యాంప్ సర్క్యూట్ పటము గీయండి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎర్తింగ్. ఎర్తింగ్ రకాలు తెలుపండి. వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్. విద్యుత్ షాక్ యొక్క ప్రభావాలు ఏమిటి? సో ఈ 15 క్వశ్చన్స్ నుంచి 10 క్వశ్చన్స్ రాయాలి. సో దిస్ 15 క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లెర్న్ ఆల్ దీస్ 15 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బి. Any 5 you have to write. They will give you 10. Each one carries 6 marks. Define and give example of conductors, insulators and semiconductors. వాహకాలు, అర్ధవాహకాలు, అవాహకాలను నిర్వచించి ఉదాహరణలు తెలపండి. Compare copper and aluminium in 6 aspects. ఏవేని 6 అంశాలలో కాపర్ మరియు అల్యూమినియంను పోల్చండి. ఎక్స్ప్లెయిన్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మృదువైన అయస్కాంత పదార్థాల లక్షణాలు మరియు అనువర్తనాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ AlNiCO. AlNiCO యొక్క లక్షణాలను వివరించండి. వాట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ ది డైఎలక్ట్రిక్ లాస్ ఆఫ్ ఏ మెటీరియల్. పదార్థం యొక్క విద్యుద్వాహక నష్టాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? వాట్ ఆర్ ది వేరియస్ ఆపరేషన్స్ ఫర్ మేకింగ్ ఏ జాయింట్. జాయింట్ తయారు చేయుటకు అనుసరించే విధానము తెలుపుంది. ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ విత్ నీట్ స్కెచెస్. వెస్టర్న్ జాయింట్, మెరిట్ జాయింట్, బ్రిటానియా జాయింట్, టీ జాయింట్, పిక్టేల్ జాయింట్. ఈ కింది వాటిలో ఏవైనా రెండింటిని పటం సహాయంతో వివరించండి. వెస్ట్రన్ జాయింట్, మెరిట్ జాయింట్, బ్రిటానియా జాయింట్, టీ జాయింట్, పిక్టల్ జాయింట్. డ్రా ది గోడౌన్ వైరింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్. గోడౌన్ వైరింగ్ పటం గీచి దాని పనిచేయు విధానంను వివరించండి. డ్రా ద నీట్ స్కెచ్ ఆఫ్ ది ప్లేట్ ఎర్తింగ్ అండ్ లేబుల్ ది పార్ట్స్. ప్లేట్ ఎర్తింగ్ యొక్క చక్కటి పటం గీచి భాగములను గుర్తించండి. రైట్ IE రూల్స్ ఫర్ ఇంటర్నల్ వైరింగ్. ఇంటర్నల్ వైరింగ్ కోసం IE నియమాలను తెలుపండి. సో ఈ 10 క్వశ్చన్స్ నుంచి 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఆల్ దీస్ 10 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈ 10 క్వశ్చన్స్ని ఆ 15 క్వశ్చన్స్ టోటల్ 25 క్వశ్చన్స్ని నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ పేపర్ 3. So this is the paper 3.
electrical instruments and power supplies. Here also we have to write any 10 questions, each one carries 2 marks. మనకు 15 questions ఇస్తారు. 15 కూడా చాలా ఇంపార్టెంట్. నేమ్ ఎనీ 4 ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. ఏవైనా 4 ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పేర్లు రాసి వాటి ఫంక్షన్స్ తెలుపుము. క్లాసిఫై ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ను వర్గీకరించుము. లిస్ట్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ నందలి ముఖ్య భాగాలు ఏవి? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్. మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ వలన కలుగు ప్రయోజనాలు వ్రాయుము. వాట్ ఈస్ డాంపింగ్ టార్క్. డాంపింగ్ టార్క్ అనగానేమి? వాట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అనగానేమి? వాట్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్ నందు ముఖ్య భాగాలు రాయుము. వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేటింగ్ రీడ్ ఫ్రీక్వెన్సీ మీటర్. వైబ్రేటింగ్ రీడ్ ఫ్రీక్వెన్సీ మీటర్ పనిచేయు సూత్రంను రాయుము. రైట్ ది యూసెస్ ఆఫ్ పిఎఫ్ మీటర్. పిఎఫ్ మీటర్ ఉపయోగాలు రాయుము. డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్. డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ గీయుము. వాట్ ఈస్ ట్రాన్స్డ్యూసర్. ట్రాన్స్డ్యూసర్ అంటే ఏమిటి? క్లాసిఫై ది సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ ఎన్ని రకాలు, అవి ఏవి? డిఫైన్ రెక్టిఫైయర్ అండ్ నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టిఫైయర్స్. రెక్టిఫైయర్ను నిర్వచించి అందరి రకాలు తెలుపుము. వాట్ ఈస్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్. నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏమిటి? ఉదాహరణలు వ్రాయుము. ఎక్స్ప్లెయిన్ సోలార్ పవర్ సిస్టమ్. సోలార్ పవర్ సిస్టమ్ను నిర్వచించుము. సో దీస్ 15 ఆర్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ అనమాట. చిన్నవి 2 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్వి. నెక్స్ట్ సెక్షన్ బిలో ఇవి ఏదైనా 5 ఆన్సర్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 6 మార్క్స్. డ్రా ది కన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పిఎంఎంసి. పటము ద్వారా పిఎంఎంసి నిర్మాణం మరియు పనిచేయు విధానంను వివరించండి. వాట్ ఈస్ ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఇండక్షన్ టైప్ వాట్ మీటర్. ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ నిర్మాణం మరియు పనిచేయు విధానంను వివరించండి. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ ఎనర్జీ మీటర్ నిర్మాణం మరియు పనిచేయు విధానంను వివరించండి. డ్రా ఎ నీట్ స్కెచ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ డైనమోమీటర్ టైప్ పిఎఫ్ మీటర్. సింగిల్ ఫేజ్ డైనమోమీటర్ రకాలకి చెందిన పిఎఫ్ మీటర్ యొక్క పటము గీయము. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మెగ్గర్ విత్ నీట్ డయాగ్రామ్. మెగ్గర్ నిర్మాణం మరియు పనిచేయు విధానంను వివరించండి. ఎక్స్ప్లెయిన్ డిజిటల్ మల్టీమీటర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. డిజిటల్ మల్టీమీటర్ను బ్లాక్ డయాగ్రామ్ ద్వారా వివరించండి. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ ఎల్సిడి, టన్నెల్ డయోడ్, ఎస్సిఆర్. ఈ కింది వాటిని వివరించండి. ఎల్సిడి, టన్నెల్ డయోడ్, ఎస్సిఆర్. ఎక్స్ప్లెయిన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఎన్ టైప్ సెమీ కండక్టర్ను వివరించుము. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ బై యూసింగ్ సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్. సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్తో పనిచేసే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ను వివరించండి. రైట్ ది పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్. సోలార్ ఎనర్జీ సిస్టమ్ యొక్క భాగాలు రాసి ఫంక్షన్స్ వివరించండి. సో ఈ 10 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీటిని చదువుకోండి. ఓకే, సో ఈ 3 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మీకు యూస్ అవుతాయని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.